ఈ వీడియోలో 6th క్లాస్ పాలిటీ చాప్టర్ 3 వాట్ ఈస్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి, ఎందుకు కావాలి, అందులో టైప్స్ ఏంటి, ఇంకా లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, గవర్నమెంట్ ఏంటి, ఎందుకు కావాలి? ఇప్పుడు ప్రతి కంట్రీకి కూడా గవర్నమెంట్ అనేది కావాలి. ఎందుకంటే డెసిషన్స్ తీసుకోవాలి, ఇంకా థింగ్స్ అనేవి జరిపించాలి. కాబట్టి గవర్నమెంట్ ఇందులో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ డెసిషన్స్ ఏమై ఉండొచ్చు అంటే రోడ్స్ కన్స్ట్రక్షన్, స్కూల్స్, హాస్పిటల్స్ అలాంటివన్నీ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి డెసిషన్స్ తీసుకుంటుంది. ఇంకా ఒకవేళ డైలీ కమోడిటీస్ ఉంటాయి, ఆనియన్స్ ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు వాటిని ఎలా తగ్గించాలి, ఇంకా ఎలక్ట్రిసిటీ సప్లై ఎలా పెంచాలి, ఇలాంటి డెసిషన్స్ అన్నీ గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంతోపాటు ఇంకా సోషల్ ఇష్యూస్లో కూడా యాక్షన్స్ తీసుకుంటుంది. అంటే పోవర్టీని ఎలా తగ్గించాలి, ప్రజలకి ఉపయోగపడేలాంటి స్కీమ్స్ అవి ఇంప్లిమెంట్ చేయడం, అలాంటివి కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఇంకా దాంతో పాటుగా పోస్టల్ సర్వీసెస్, రైల్వే సర్వీసెస్ రన్ చేయడం కూడా గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన పని. నెక్స్ట్, వీటితో పాటుగా ఇంకా మిగతా దేశాల నుంచి, అంటే మన బౌండరీస్ని మిగతా దేశాల నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా పీస్ఫుల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి మిగతా కంట్రీస్లో. దాంతోపాటు ప్రతి సిటిజన్, కంట్రీలో ఉన్న ప్రతి సిటిజన్కి సరిపడా ఫుడ్, హెల్త్ ఫెసిలిటీస్, బేసిక్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని కూడా బాధ్యతగా చెక్ చేయాలి. అదంతా గవర్నమెంట్ యొక్క పని. తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడైనా నేచురల్ డిజాస్టర్స్ అంటే సునామీ, ఎర్త్క్వేక్స్ లాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ మాత్రమే ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. అంటే మనకి కావాల్సిన ఎఫెక్టెడ్ ఏరియాస్కి, ఆ పీపుల్కి సరిపడా వస్తువులన్నిటినీ ఇస్తుందన్నమాట. ఒకవేళ ఎవరైనా కంట్రీలో ప్రజలు ఎవరైనా కూడా తప్పు చేశారు అంటే తప్పుని శిక్షిస్తుంది. ఆ శిక్షించడానికి కోర్ట్స్ ఉన్నాయి. ఆ కోర్ట్స్ కూడా గవర్నమెంట్లో ఒక భాగం అన్నమాట. తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు కలిసి ఉండాలి, కలిసి పని చేసుకొని అన్నీ చేసినప్పుడు అలాగే కొన్ని డెసిషన్స్ కూడా ఆర్గనైజ్డ్ వేలో తీసుకోవాలన్నమాట. ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి అందరికీ అప్లై అవుతాయి. ఇప్పుడు ఏదైనా రిసోర్సెస్ కంట్రోల్ చేయాలన్నా, టెరిటరీ ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా, ప్రజలు సెక్యూర్గా ఫీల్ అవ్వాలన్నా కూడా ఆ రూల్స్ అనేవి అందరూ ఫాలో అవ్వాలన్నమాట. గవర్నమెంట్ ఇదంతా ఎలా చేస్తుంది అంటే ప్రజల తరపున కొంతమంది లీడర్స్ ఎన్నుకుంటారు. ఆ లీడర్సే గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలందరినీ పాలించి ఇవన్నీ పనులన్నీ సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటారు. తర్వాత లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్లో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ లోకల్ లెవెల్ ఉంటుంది. లోకల్ లెవెల్ అంటే విలేజ్, టౌన్ లేదా లొకాలిటీ ఇవన్నీ వస్తాయి. తర్వాత సెకండ్ది స్టేట్ లెవెల్ వస్తుంది, అంటే స్టేట్ లెవెల్లోని మొత్తం ఆర్గనైజ్డ్గా చేయడానికి. థర్డ్ది నేషనల్ లెవెల్, దాన్ని సెంట్రల్ లెవెల్ అని కూడా అంటాం అన్నమాట. అలా 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కలాంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఒక్కొక్కలాంటి పద్ధతులు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మొనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, ఇంకా డెమోక్రటిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. మొనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అంటే కింగ్ ఆర్ లేదా క్వీన్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పవర్ ఉంటుంది, అంటే ఫైనల్ డెసిషన్స్ తీసుకునేందుకు వాళ్ళకి మాత్రమే పవర్ ఉంటుంది. ఇంకా వాళ్ళ చేతిలోనే గవర్నమెంట్ని రన్ చేసే అధికారం అంతా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకున్నా కానీ ప్రజలకి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళ డెసిషన్స్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్నే మనం మొనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. అదే ఇంకొక టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, సెకండ్ టైప్, దాన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటాం. డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఏం చేస్తామంటే ప్రజలు ఓటేసి ఎలక్షన్స్లో ఓట్లేసి ఒక పర్సన్ని ఎంచుకుంటారు. ఎంచుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. దాన్నే డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఇందులో
గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా అది తీసుకున్న డెసిషన్స్ గానీ, యాక్షన్స్ గానీ ప్రజలకి ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో. ఓకే. మనది ఇండియా అనేది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. లాస్ అండ్ ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొన్ని లాస్‌ని తయారు చేస్తుంది. ఆ లాస్ ఖచ్చితంగా ఆ కంట్రీలో జీవించే ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఈ ప్రకారంగానే గవర్నమెంట్ ఫంక్షనింగ్ జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్‌కి డెసిషన్స్ మేక్ చేసే పవర్ ఉంటుంది. వాటిని ఎన్ఫోర్స్ చేసే పవర్ కూడా ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ గురించి అర్థమైంది కదా! మొనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. అసలు ఈ డెమోక్రటిక్ కంట్రీ అవ్వడానికి చాలామంది ప్రజలు చాలా స్ట్రగుల్ చేశారనమాట. దీంట్లో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రజలందరూ డైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేయరు. వాళ్ళు ఎలక్షన్ ద్వారా ఓట్లేసి వాళ్ళ తరపున ఒక రిప్రజెంటేటివ్‌ని ఎంచుకుంటారు. ఆ రిప్రజెంటేటివ్సే డెసిషన్స్ తీసుకుంటారు. అంటే మొత్తం ఎంటైర్ పాపులేషన్‌కి ఆ రిప్రజెంటేటివ్స్ డెసిషన్స్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసి గవర్నమెంట్‌ని రన్ చేస్తారనమాట. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే కంట్రీలో ఉన్న ప్రతి అడల్ట్‌కి ఓట్ చేసే అధికారం ఉంటుంది. అంటే రైట్ టు ఓట్ అనేది ప్రతి అడల్ట్‌కి ఉంటుందన్నమాట. అంటే ఆ పర్సన్‌కి ఒకవేళ ఎడ్యుకేషన్ ఉందా? లేదా? వాళ్ళు రిచ్చా? పూరా? మ్యాన్? జెండర్‌తో దేనితో సంబంధం లేదు. వాళ్ళు అడల్ట్ అయితే చాలు. ఖచ్చితంగా వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఉండాలి. ఇంతకుముందు కాలంలో అయితే ఓన్లీ కొంతమంది సర్టెయిన్ పీపుల్‌కి మాత్రమే రైట్ టు ఓట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రిచ్ లేదా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండొచ్చు, వేరే క్యాస్ట్‌కి చెంది ఉండొచ్చు. అలాంటి కొన్ని క్రైటీరియా బేస్ చేసుకొని ఓటింగ్ ఉండేది. కానీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏం చెప్తుందంటే కంట్రీలో ఉన్న ప్రతి అడల్ట్‌కి కూడా రైట్ టు ఓట్ ఉంటుందన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, క్యాస్ట్, ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎక్సెట్రా. ఇంతకు ముందు కాలంలో ఎలా ఉండేదంటే అసలు ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా, ఏ కంట్రీ కూడా ఈక్వల్ పవర్ షేరింగ్ కోసం రెడీగా లేరు. మెన్ అండ్ విమెన్ మధ్యలో ఈక్వల్ పవర్ షేరింగ్ అనేదే ఉండేది కాదు. ఆ టైంలో యూరోప్‌లో, యూఎస్ఏలో కొంతమంది ఆడవాళ్ళందరూ కలిసి గవర్నమెంట్‌లో పార్టిసిపేషన్ కోసం పోరాడారు. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో వాళ్ళందరూ ఓట్ కోసం అంటే రైట్ టు ఓట్ కోసం స్ట్రగుల్ చేశారనమాట. అది ఒక మూవ్‌మెంట్‌గా కన్వర్ట్ అయ్యి ఆ మూవ్‌మెంట్ పేరు విమెన్ సఫ్రేజ్ మూవ్‌మెంట్ అనమాట. అసలు ఆ సఫ్రేజ్ అనే టర్మ్ అర్థం ఏంటంటే రైట్ టు ఓట్ అని అర్థం. ఓకే. యుద్ధం జరిగే టైంలో మగవాళ్ళందరూ వెళ్ళి యుద్ధ భూమిలో పోరాడేవారనమాట. ఆ టైంలో ఆడవాళ్ళందరూ పని చేయాల్సొచ్చింది. అంటే ఇన్ని రోజులు మగవాళ్ళు చేసే పనినే ఆడవాళ్ళు కూడా చేయాల్సొచ్చింది. వాళ్ళందరూ అంత ఎఫిషియంట్‌గా, క్యాపబుల్‌గా చేయడం చూసి అందరూ ఏమనుకున్నారంటే ప్రజలందరూ ఏమనుకున్నారు, ఇన్ని రోజులు ఇలాంటి స్టీరియోటైపిక్ మైండ్‌తో మనం ఉండిపోయాము. అదంతా తప్పు. ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళన్నిటిలోని ఈక్వల్ అని చెప్పి అనుకున్నారనమాట. తర్వాత ఆ పోరాడే ఆ విమెన్స్ అందరూ కూడా ఓటు కోసం డిమాండ్ చేశారు. కానీ ఆ టైంలో వాళ్ళందరినీ కొట్టడాలు, జైల్లో చేయడాలు చాలామంది చాలా స్ట్రగుల్ చేశారు. వెంటనే రాలేదు. తర్వాత హంగర్ స్ట్రైక్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. అలా కంటిన్యూ స్ట్రగుల్ తర్వాత అమెరికన్ విమెన్స్‌కి 1922లో రైట్ టు ఓట్ వచ్చింది. అలాగే యూకేలో విమెన్‌కి 1928లో రైట్ టు ఓట్ వచ్చింది. ఈ చాప్టర్ మొత్తంలో గవర్నమెంట్ అంటే ఏంటి, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది అవన్నీ తెలుసుకున్నాం. ఇంకా ఇందులో లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి. లోకల్ లెవెల్ అంటే విలేజ్, టౌన్, లొకాలిటీ. సెకండ్‌ది స్టేట్ లెవెల్. థర్డ్‌ది నేషనల్ లెవెల్. దాంతోపాటు టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ చూసాం. మొనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకా తర్వాత యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి నేర్చుకున్నాం. అంటే ప్రతి అడల్ట్‌కి రైట్ టు ఓట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.